Hello everyone, welcome to our YouTube channel Dharmapeetham. This is Praharshita from Dharmapeetham Guntur. ఇవాళ మనం చర్చించుకోబోయే అంశం తప్పుడు కేసులతో అత్తింటి వారిని వేధింపులకు గురి చేసే ఒక కోడలికి బుద్ధి చెప్తూ శిక్ష విధించిన కోర్టు. ఇక వివరాల్లోకి వెళ్తే అంశుల్ అనే మహిళ తన భర్తతో ఏర్పడిన వివాదాల కారణంగా అతనిపై వరకట్న వేధింపులకు మరియు ఐపీసీలోని సెక్షన్స్ 313, 323, 506, 34, 325 అనే సెక్షన్ల కింద నేరాలపై భర్త మరియు అతని కుటుంబ సభ్యులపై కేసు పెట్టింది. అయితే కొన్నాళ్ళ తర్వాత భర్త అతని కుటుంబ సభ్యులతో రాజీ ఒప్పందం కుదుర్చుకొని పరస్పర అంగీకారంతో విడాకులు పొంది అందుకు ప్రతిఫలంగా 50 లక్షల రూపాయల పరిహారాన్ని కూడా తీసుకుంది. వీరి రాజీ ఒప్పందం ప్రకారం రెండవ ప్రతివాది అనగా భార్య ఆమె గతంలో భర్తపై మరియు వారి కుటుంబ సభ్యులపై పెట్టిన అన్ని కేసులను వెనక్కి తీసుకోవాల్సి ఉన్నప్పటికీ ఆమె దురుద్దేశంతో అందుకు నిరాకరించింది. ఇదే విషయం గురించి ఆమె భర్త కోర్టుకు ఫిర్యాదు చేయగా వీటిని మధ్యప్రదేశ్ హైకోర్టు స్వీకరించి అతను కోరినట్లు అతని భార్య పెట్టిన ఆ 2 ఎఫ్ఐఆర్లను కొట్టివేసి కేసులను విచారణ జరిపించింది. విచారణలో భర్త 2 పిటిషన్లు కోర్టు ఆమోదించడమే కాకుండా భార్య భర్తతో రాజీకి వచ్చి అతనిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడినందుకు ఆమెకు బుద్ధి వచ్చేలాగా 1 లక్ష రూపాయల జరిమానా విధిస్తూ ఆ పరిహారాన్ని 4 వారాల్లో పిటిషనర్ అయిన భర్త ఖాతాలో డిపాజిట్ చేయాలని ఆదేశించడం జరిగింది. దురుద్దేశంతో కూడిన కేసులతో కోర్టు విలువైన సమయాన్ని వృధా చేస్తున్న క్లయింట్లకు చెంప చెల్లుమనేలాగా మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పిచ్చింది. మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి మీ ధర్మపీఠం. ధన్యవాదాలు.